భగవంతునికి మన శరీరంతోటి సేవలు చేయాలి. ఆ సేవ దేవాలయంలో చేస్తే ఇంకా గొప్ప పుణ్యం వస్తుంది. ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా దేవాలయంలో సేవ చేస్తే భగవంతుడు తప్పక అనుగ్రహిస్తాడు. దేవాలయంలో మనం చాలా సేవలు చేయవచ్చు. దేవాలయంలో బండలు తొడవడం, భగవంతుడు ధరించిన వస్త్రాలను ఉతకడం, దేవుడి పల్లకి మోయటం, దేవుడి పూజా సామాగ్రిని శుభ్రం చేయటం, దేవాలయం ప్రాంగణం శుభ్రం చేయటం, దేవుని విగ్రహాల అలంకరణ కోసం పూలమాలలు కట్టడం, దేవుడి అలంకరణలో సహాయాన్ని చేయటం, దేవుడి పూజకు సామాన్లు సర్దడం, దేవుడి అభిషేకం కోసం పదార్థాలను వండడం, సర్దడం, దేవుడి తీర్థ ప్రసాదాలను పంచటం, దేవాలయం గోడలు గోపురాల మీద బూజును దులపడం, అన్నదాన కార్యక్రమంలో వంటలకు సహాయాన్ని చేయటం, దేవుడి పూజ యొక్క నిర్మాల్యం శుభ్రం చేయటం, అభిషేకం తర్వాత గర్భాలయాన్ని శుభ్రం చేయటం, దేవుడి కళ్యాణంలో సహాయాన్ని చేయటం, భగవంతుడు మనకు ఇచ్చిన దానిలో ఆయన నివసిస్తున్న దేవాలయానికి సహకారాన్ని అందించి అభివృద్ధి చేయాలి. దేవుడి పూజలకు సహాయాన్ని అందించాలి. దేవుని కళ్యాణం కోసం, హోమాల కోసం సౌకర్యాలను కలగజేయాలి. వీటిలో కనీసం మనకు చేతనైన అవకాశం ఉన్న కొన్నిటినైనా చేసి భగవంతుడి కృపతోటి మానవ జన్మను సార్థకం చేసుకోవాలి.